వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రాశి వారికి జరగబోయే శుభాలు అశుభాలేంటో గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి. అమ్మవారి గుడిలో శ్రీ కాళికామాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు పూజలు చేస్తున్నారు. జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, నమ్మిన వారు దూరం కావటం, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీ కాళికామాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9705577604. ఈరోజు కుంభరాశి వారికి మీరు ఆశయలో ఉన్నారు. ఈరోజు మీరు సులభంగా డబ్బును సేకరించవచ్చు. ప్రత్యర్థులకు ఇచ్చిన పాత రుణాలను తిరిగి పొందవచ్చును. కొత్త ప్రాజెక్టులకు పెట్టుబడి పెట్టడానికి డబ్బు సంపాదించవచ్చు. కుంభరాశి వారు ఈరోజు చాలా లాభాలను పొందవచ్చు. మీ జీవిత భాగస్వామి రోజువారీ అవసరాలను తీర్చకుండా తన చేతిని ఉపసంహరించుకోవచ్చు. దీని కారణంగా మీ మనస్సు అణగారిపోయే విధంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే విధంగా ఉండబోతుంది. మీరు కొన్ని ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టాలనుకోవాలని చేయవచ్చు. రోజులు గడిచే కొద్దీ చివరికి లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఈ నెలలలో మీకు తల్లిదండ్రులతో సంబంధం మరింత బలపడుతుంది. ఆఖరి నెలలలో జంక్ ఫుడ్ అనేది తినటం మానేయండి. ఇది మీకు మీ కడుపుని కలవరపెడుతుంది. కుంభరాశి వారికి నెల మీకు అనుకూలంగా ఉండబోతుంది. అలాగే కుంభరాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అంటే ఈ విధంగా ఈరోజు మనసు సంతోషకరంగా ఉంటుంది. కుటుంబ విషయాల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు మరియు అశాంతికి గురవుతారు. ఈ రోజున మీరు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. జనవరి 13 పౌర్ణమి తరువాత వాదోపవాదాలకు దూరంగా ఉండటం మీకు శుభ ఫలితాలను తీసుకువస్తుంది. కుంభరాశి వారికి పౌర్ణమి తర్వాత ఆర్థిక నష్టాన్ని మరియు వివిధ రకాలుగా ఖర్చులను పెరుగుదలను సూచిస్తారు. ఈ సమయంలో మీరు ఆదాయాన్ని సన్మయంతో ఖర్చు చేయటానికి దృష్టి పెట్టాలి. లేకపోతే ఖర్చులు పెరుగుతాయి. వాటిని నిర్వహించడానికి మీకు కష్టం అవుతుంది. మీరు ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే అక్కడ నుండి ధనం వస్తుంది. కానీ దాని నుండి మీరు ఓపికగా పని చేయాల్సి ఉంటుంది. వ్యాపారం మరియు ప్రత్యర్థుల నుండి సవాళ్లను ఎదుర్కొంటారు. కుంభరాశి వారికి ఈ పౌర్ణమి తర్వాత చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ప్రధానంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉద్యోగాలతో సంబంధం ఉన్నవాళ్ళు కూడా ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. కుంభరాశి వారు జనవరి 13 తర్వాత రుణ లావాదేవీలను నివారించండి. లేదంటే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ వ్యాపారంలో మంచి లాభాలను అర్పిస్తున్నప్పుడు మీరు మార్కెట్లో విభిన్నం అయినటువంటి గుర్తింపును పొందగలుగుతారు. కుంభరాశి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను వహించాలి. అలాగే రుణాలకు సంబంధించిన విషయాలలో డబ్బును ఖర్చు చేయవచ్చు. దీని కారణంగా ఆర్థిక బడ్జెట్ ఆటంకం ఏర్పడుతుంది. వ్యాపారస్తులు ఆశించిన ఫలితాలను పొందుతారు. కుంభరాశి వారికి ప్రమోషన్లతో పాటు జీవితం పెరిగే అవకాశం ఉంటుంది. బహుళజాతి కంపెనీలలో చేరటం ద్వారా వ్యాపారం చేస్తున్న వారు మంచి పురోగతిని సాధిస్తారు. ప్రభుత్వ రంగ పథకాలు మీకు ప్రయోజకరంగా ఉంటాయి. మీ ప్రత్యర్థులు మీ పని ఆగిపోవటానికి కొన్ని ఆకంఠాలు ఏర్పాటు చేస్తారు. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారు ముఖ్యంగా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభిస్తుంది మరియు కలహాలు ఉండవచ్చు.
మాటను అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. గాయం చికిత్సకు దారితీయవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కుంభరాశి వారికి ఖర్చులు పెరిగే కొద్దీ పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.